డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని బాధితులు ఆందోళన చేపట్టిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జి కొండూరులో చోటు చేసుకుంది. కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన రూపశ్రీకి కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయింది. అయితే డాక్టర్ కళ్యాణి లేకపోవడంతో స్టాఫ్ నర్స్తో డెలివరీ చేయించారు. పుట్టిన బాబు చనిపోయాడు. నర్స్ డెలివరీ చేయడం వల్లనే తమ కొడుకు చనిపోయాడని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ధర్మరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ గారు పెళ్లికి వెళ్ళారని చెప్పారు. ఇదిగో వస్తాను అదిగో వస్తాను 3 నుంచి 11 వరకు జరుపుతానే ఉన్నారు. ఇక్కడే చేశారు. మాకు అట్లా చెప్పారండి. ఉమ్మని తాగింది అని విజయవాడ అని చెప్పన్నారు. నొప్పులు అమ్మ రావట్లేదు అని చెప్పి స్టాండింగ్ తీశారు. మళ్ళీ స్టాండింగ్ తీస్తామ్మ 4వ తరగతి వస్తుంది డేటు ఇప్పుడు లేదని చెప్పి పంపించేశారు. పంపించాక మళ్ళీ నిన్న వచ్చింది. నిన్న నొప్పులు వెళ్ళి వస్తే వచ్చామండి. 3ంటికి వచ్చా. 3ంటికి వచ్చిన ఎడకి రమ్మంది. ఆమె కూడా ఎడకి రమ్మ రండి అని చెప్పింది. మేము వచ్చి పూజకి వాళ్ళు వచ్చారు. వచ్చాక అమ్మ విద్య పళ్ళ ఏమరట్టుగా పడుతుంది, పిల్ల నొప్పులు తీసుకెళ్ళిపోతుంది, పంపిస్తే విజయవాడ పంపిందమ్మా. విజయవాడ పంపిందమ్మంటే ఎందుకమ్మా నార్మల్గా అవుతుంది, నార్మల్గా అయిపోద్దమ్మా, మీకు ఏం బాగలేదు, 10-11 కల్లా మీకు ఆపరేషన్ చేసేది మేమే, ఇంజక్షన్ చేసేది మేమేరు, తీసుకెళ్తే అట్ట కుదిరిద్ది మేము చేయము.